వాటర్ సర్వీసింగ్ అంతా కలిపి వాటర్ యాక్టివిటీ నాట్ సర్వీస్. ఇంత టాలెంటెడ్ రక్త పింజరు చాలా ఉన్నాయి. ఇంకా బస్సు కొట్టేస్తుండ్రు. దాచాం. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ నుంచి బోట్ లోంచి తీసుకెళ్తాం. బట్ చూడాలి, నీ ఒపీనియన్ ఏంటి? వీడికి ఏం చేయాలో తెలియక అది అంటున్నాడు తప్ప ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. ఇప్పుడు ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా చేద్దాం? మాతో పాటు సాఫ్ట్వేర్ ఫ్రెండ్స్ వచ్చారు. తమేమో వచ్చి మర్చిపోయాను. ఎందుకు పడవు? వాయిస్ అవుతుంది వస్తాను కదా. ఎక్సైటెడ్ వెరీ సూపర్ ఎక్సైటెడ్. आजा जिंदे शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है. వాళ్ళు హోటల్ దగ్గరే పికప్ చేసుకుంటారండి. చేసుకొచ్చి వాళ్ళ యాక్టివిటీస్ బోట్స్ ఉన్న దగ్గర తీసుకొస్తారు. అక్కడికి వచ్చిన వెంటనే మన బోట్ రాగానే మనం దానిలోకి ఎక్కేయాలి. వాళ్ళు ముందే చెప్తారు బ్రేక్ఫాస్ట్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేసి ఈవినింగ్ వరకు టోటల్ కేరింగ్ అంతా వాళ్ళే తీసుకుంటారని. మీరు బ్రేక్ఫాస్ట్ చేయకుండా వాళ్ళు ఇస్తారని మాత్రం దయచేసి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే అది బ్రేక్ఫాస్ట్ లాగా ఉంటుంది కానీ బ్రేక్ఫాస్ట్ అయితే కాదు. తర్వాత ఇంకా సీనరీస్ చూడండి, కంప్లీట్గా చాలా బాగుంటాయి. మీరు బోట్ నుండి ట్రావెల్ చేస్తున్నప్పుడు నియర్లీ 15 to 20 కిలోమీటర్స్ ఉంటాయి. 15 to 20 కిలోమీటర్స్ మీరు బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఐలాండ్కి వెళ్ళినంత వరకు సీనరీస్ మొత్తం చూడండి, చాలా బాగుంటాయి. సీనరీస్ అయితే చాలా బాగుంటాయి. అండ్ ట్రావెల్ చేసినప్పుడు బోట్లో ఫ్రెండ్స్తో సరదాగా ఉంటాం కదా, అది మీకు తెలిసిన విషయమే. అండ్ ఫ్రెండ్స్ ఉన్నారంటే ఆటోమేటిక్గా కామెడీ జనరేట్ అవుద్ది. మేము వెళ్ళింది న్యూ ఇయర్ కాబట్టి అప్పుడు బాగా మనకి ఫేవరెట్గా ట్రెండ్ అయినవి ఏంటంటే రక్త పింజర్లో బుస్ కొట్టేస్తుంది ఒకటి, ఓడియమ్మ బంటి. ఇవే చూసారుగా ఫ్రెండ్స్తో ఎట్లాగే ఉంటుంది టోటల్ కామెడీగా. నన్ను ఇదైతే బెస్ట్ షాట్ టోటల్ నాకు వాటర్ బ్లాగ్ ట్రిప్లో. ఒక ఐలాండ్ పై నుంచి అలా ఫ్లైట్ వెళ్తున్నట్టు. ఇక్కడ ఏం జరుగుద్దంటే మనల్ని హోటల్ నుండి తీసుకొచ్చిన తర్వాత డిఫరెంట్ కంపెనీ వాళ్ళు డిఫరెంట్ ఆఫర్స్ పెడతా ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క ఐలాండ్ చూజ్ చేసుకుంటారు. ఒక 4-5 కంపెనీస్ వాళ్ళందరూ కూడా ఒక ఐలాండ్, రిమైనింగ్ వాళ్ళు ఒక ఐలాండ్. అక్కడ వాటర్ యాక్టివిటీస్, స్కూబా డైవింగ్ కానీ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇది చేయాలంటే మనం కంప్లీట్గా అక్కడికి మన బోట్ రీచ్ అయిన తర్వాత ఇలా మనకు వాడే ఒక డ్రెస్ ఇస్తారు. మీరు కంప్లీట్గా ఆ డ్రెస్ని వేర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మనకు ప్రెజర్ని తట్టుకోవడానికి ఆ రెడ్ కలర్, బ్లాక్ కలర్ క్యాప్స్ ఉంటాయి. అవి అడిషనల్ మనీ తీసుకుంటారు, మీకు 100 రూపీస్ తీసుకుంటారు. బట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 8 meters 9 meters డెప్త్ తీసుకెళ్తాం. సో ప్రెజర్ని మీరు మెయింటైన్ చేసుకోవాలంటే అది మీకు ప్రొటెక్షన్గా యూజ్ అవుద్దని చెప్తారు. అండ్ ఐ వేర్కి ఐ గ్లాసెస్ అండ్ నోస్ దగ్గర మీరు చూడండి గ్రీన్ కలర్గా కనిపిస్తుంది కదా, అక్కడ వాడు ఆక్సిజన్ సిలిండర్ టైప్ ఒకటి యాడ్ చేస్తాడు. స్కూబా డైవింగ్ని చాలామంది స్కామ్ అంటారు, బట్ ఇది స్కామ్ అయితే కాదు. వాడైతే 8 to 9 meters తీసుకెళ్ళడానికి రెడీగా ఉంటాడు. బట్ మనం వన్స్ దిగిన తర్వాత నోస్తో గాలి పీల్చుకోవడానికి ఉండదు, మౌత్తోనే గాలి పీల్చుకోవాలి. అలా వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ఒకసారి నేను కూడా క్లిప్ యాడ్ చేశాను చూడండి. 14 నా నెంబర్, ఇండివిజువల్ నెంబరింగ్ ఇస్తారు. ఇంత చెప్పిన తర్వాత కూడా మీకేం అర్థం కాకపోతే జస్ట్ గెట్ ద హెల్ అండ్ హెవెన్ సార్. నుండి నెక్స్ట్ పారాగ్లైడింగ్, బనానా రైడింగ్ వీటి కోసం వేరే ప్లేస్కి తీసుకెళ్తారు. మనం ప్యాకేజ్ ద్వారా వచ్చాం కాబట్టి ఇండివిజువల్గా అయితే ఎంజాయ్ చేయలేం. బట్ బల్క్లో వెళ్ళినట్లయితే మాత్రం బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఫ్యామిలీస్ ఈ ప్లేస్ని బాగా ఎంజాయ్ చేస్తారు కూడాను.
ఫుల్గా ఎంజాయ్ చేయాలంటే మాత్రం ఇండివిజువల్గా వెళ్ళి వాటిలో పార్టిసిపేట్ చేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఇక్కడ నుంచి మా పెర్ఫార్మెన్స్ చూడండి వాటర్ యాక్టివిటీస్లో. బాగుంది నిజంగా బాగుంది అన్న. Palm trees swaying with the ocean as my guide. Top down riding, let the West Coast vibes collide. Corner store stops, grab a drink, it's all good. Cruising through the streets of my neighborhood. Hey yo, West Coast weather, the sun sets slow. Chilling with the homies, let that talk box glow. Barbecues and palm trees, vibe real tight. Retro beats bump beneath the moon tonight. Cali breeze blowing, let the funk take the floor. Some so smooth, leave them shouting for more. ఏదో కంప్లీట్ చేసుకొని వచ్చాం గైస్. బాగుంది, ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యింది. ఇవాళ ఫీల్ అయ్యింది కొత్తనే అప్ప. మా బ్యాచ్ లో ఇంకోటి ఉన్నాడు చూడండి, సతీష్. దిగులు పడకు జడియకు ఎప్పుడు నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీ తోడు. యాక్టివిటీస్ అయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. రిటర్న్లో కూడా సేమ్ డిస్టెన్సే కాబట్టి మీరు వ్యూ పాయింట్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్న బిల్డింగ్లు వాడే చెప్తాడు. ఏ మూవీ తాలూకా ఫైట్ సీన్స్ కానీ, మూవీ తాలూకా జైల్ సీన్స్ కానీ, ఎక్కడెక్కడ జరిగే ప్రతిదీ కూడాను. ఈవినింగ్ పూట దీన్ని మిస్ అవ్వద్దు. డాల్ఫిన్స్ కనిపిస్తాయి, బట్ మరీ క్లోజెస్ట్ డిస్టెన్స్లో మావాడైతే తీసుకెళ్ళలేదు. ఫైనల్గా నేనైతే ఫ్రెండ్స్తో గోవా రండి అని చెప్పట్లేదు, బట్ చిన్నప్పటి నుండి చదువు, కొంచెం పెద్ద అయిన తర్వాత ఉద్యోగం, తర్వాత మంచి ఉద్యోగం, బాధ్యతలతో బంధాలను మర్చిపోతూ ఉంటాం, అవసరాల కోసం అత్యాశ పడుతూ ఉంటాం, దానికోసం వర్క్లో ప్రెజరు, స్ట్రెస్ ఇవన్నీ పోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ నా బెస్ట్ సజెషన్ ఏంటంటే మీకున్న ఫ్రెండ్స్లో వాళ్ళతో ఒక ట్రిప్ ప్లాన్ చేయడం కానీ, కొంత టైం స్పెండ్ చేయండి. ఆటోమేటిక్గా స్ట్రెస్ అనేది రిలీఫ్ అయిపోద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.